నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం. ఈసారి విజేతలు ఎవరు, ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు, గెలుపోవటంలో ఏ రకంగా ఉండబోతున్నాయి, ఓటర్ నాడి ఎలా ఉందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలకు వెళ్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు పెనగలూరు, చిట్వేలు, పొల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు. పురుష ఓట్లు 99,463, స్త్రీలు 1,02,180, ట్రాన్స్జెండర్లు 17. మొత్తం ఓట్ల సంఖ్య 2,01,660. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఏకైక మహిళా ఎమ్మెల్యే సోమినేని సరస్వతి గెలిచి మంత్రి అయ్యారు. 2009లో మొదలు కోరముట్ల శ్రీనివాసుల ఖాతాలో 4 వరుస విజయాలు. తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 3 సార్లు గెలిపొందింది. ఇక సామాజిక ముఖ చిత్రం. ఎస్సీ 26%, బలిజ 17%, రెడ్డి 11%, కమ్మ 8%, క్షత్రియ 6%, ముస్లిం 5%, ఇతర కులాలు 27% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు. గెలుపు వైసీపీదే. రాష్ట్ర విభజన తర్వాత కొరముట్ల శ్రీనివాసులు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి ఓబిలి సుబ్బరామయ్య మీద 1972 ఓట్లు సాధించారు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే మరొకసారి కొరముట్ల శ్రీనివాసులే ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 78,312 కాగా పంతగాని నరసింహప్రసాద్కు 43,433 ఓట్లు పోలేని 34,879 ఓట్లతో మరొకసారి వైసీపీ విజయాన్ని సాధించింది. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు అరవ శ్రీధర్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఈ సీటు తీసుకుంది. ఆయన మీద మరొకసారి హ్యాట్రిక్ వైపు శ్రీనివాసులు ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగానే ఆయన ఉరకలేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే న్యాయవాదిగా జీవితం ప్రారంభం. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యే, 2012లో కాంగ్రెస్కు రాజీనామా, వైసీపీ అభ్యర్థిగా 2012 ఉప ఎన్నికల్లో గెలుపు. ఇక 2014లోను 2019లోను విజయాన్ని సాధించారు. ప్రభుత్వ వైపుగా నియామకం. 2024లో 5వ విడత ఎన్నికల బరిలో ఈయనున్నారు. ఇక జనసేన అభ్యర్థి విషయానికి వస్తే రైల్వే కోడూరు స్థానానికి యనమల భాస్కర్ రావు పేరు ప్రకటన. అతడి అవినీతి గురించి టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యంతరం. భాస్కర్ రావు స్థానికుడి కాకపోవడం కూడా మైనస్. ఇక కొద్ది రోజులకే జనసేనలో చేరిన అరవి శ్రీధర్ చేరిన 3 రోజులకే పాత అభ్యర్థిని తప్పించి శ్రీధర్ పేరు ప్రకటన. ఇక 4 సార్లు గెలిచి 5వ విడత పోటీలో ఉండడం సహజంగానే వైసీపీకి ప్లస్ పాయింట్గా మారనుంది. ప్రభుత్వ పథకాలు జనంతో ఉండడం కూడా అనుకూల అంశాలు. ఇక జనసేన అభ్యర్థికి ఇవి తొలి ఎన్నికలు కావడం మైనస్. ఆరోపణలు లేకపోవడం టీడీపీ అంత ప్లస్. టికెట్ దక్కని అసంతృప్తి వాదులు మైనస్. ఇక ఈ నేపథ్యంలో ఈసారి జరుగుతున్న రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి జనసేన గ్లాస్ గుర్తు తమ సత్తా చాటుతుందా, లేకపోతే ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్న ప్రజలు మరొకసారి వైసీపీకి ఓటు వేస్తారా? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.